హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా మేము ఇన్లాస్ ప్లేస్ ఖమ్మంకి అయితే ట్రావెల్ చేశాము. ఎప్పట్లో 4-వీలర్ కాకుండా మా చిన్నోడికి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూపించాలి అనిపించింది. సో వీ ప్లాన్ టు గో వయా ట్రైన్. అసలు ఫుల్ వర్త్ అనిపించింది. ఎంతైనా ట్రైన్ ఫ్రీగా ఉంటే ట్రైన్ జర్నీ కంటే లగ్జరీ ఇంకేం ఉండదు కదా అని వన్స్ మోర్ అయితే ప్రూవ్ అయింది. అసలు ఏం యాక్టివిటీస్ చేశాడు అండి. ఆల్మోస్ట్ 2 hours జర్నీ అంతా తిరగడం ఆర్ ఎగరడం ఆర్ డాన్స్లు ఆ తండ్రి కొడుకులు అయితే ఫుల్ ఆడుకున్నారు. ఫుల్ టైం పాస్ అయితే అయింది ఇద్దరికి. అండ్ నాకు వాళ్ళ వీడియోస్ తీస్తూ నవ్వుకుంటూ ఇంకా బాగా టైం పాస్ అయింది. ట్రైన్ జర్నీ అంటేనే మస్ట్ అండ్ షుడ్ ఏదో ఒకటి తింటాం కదా. సో పల్లీలు వస్తే తీసుకున్నాము. అందుకే సమోసా అయితే రిటర్న్ జర్నీలో కంప్లీట్ చేశాను. ఎందుకు ఇది పాయింట్ అవుట్ చేస్తున్నాను అంటే ట్రైన్ జర్నీ చేసినప్పుడు సమోసా తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి. కొంచెం సేపు జర్నీ తర్వాత మాకు తెలియని మా రిలేటివ్స్ ట్రైన్ ఎక్కి మా దగ్గరే కూర్చున్నారు. ఒక 5 to 10 minutes నన్ను అలానే చూసి మా డాడీ గురించి అయితే అడిగారు. ఎలా గుర్తుపెట్టారు అని అడిగితే మొక్కట్లు అయితే అర్థమవుతున్నాయని చెప్పారు. సో ఐ ఫెల్ వెరీ గ్లాడ్ దట్ సంబడీ రికగ్నైజెస్ మీ లైక్ దాట్. అండ్ ఇంకా వాళ్ళకి కూడా ఒక చిన్నోడు ఉన్నాడు. మా బుడ్డోడు వాళ్ళ బుడ్డోడు కొంచెం సేపు అలా ఆడుకున్నారు. దిగాక ఖాళీ ఉంటామా, ట్రైన్ వెళ్తే బాయ్ చెప్పిద్దామని చూస్తే వాడు చూడండి వచ్చిపోయే వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నాడు. అన్నట్టు మేము ఎందుకు ఇన్లాస్ ప్లేస్ కి వచ్చామో చెప్పలేదు. కార్తీక మాసంలో అర్ధనాగేశ్వరిని నోములు పెట్టుకుని మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఆ నోముల గురించి కమెంట్ ఇట్ అవుట్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో విత్ శివయ్య నోములు.